Hi everyone, welcome to our YouTube channel, Commerce Teacher. Today we are going to discuss about accounting. అసలు అకౌంటింగ్ అంటే ఏంటి అనే విషయం మాట్లాడుకున్నాం. యాక్చువల్గా అకౌంటింగ్ అంటే ఏంటి అనే క్వశ్చన్ అనేది ఒక బేసిక్ క్వశ్చన్, ఒక బేసిక్ లెవెల్ క్వశ్చన్. ఇది కామర్స్ స్టూడెంట్కి ఇది ఒక బేసిక్ స్టెప్ అనుకోవచ్చు. ఓకే, ఇది ఒక ఇంటర్మీడియట్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్ అనమాట. ఓకే, అసలు అకౌంటింగ్ అంటే ఏంటి? సాధారణంగా మనం చూసినట్లయితే మీ పేరెంట్స్ మీకు కొంత లిస్ట్ ఇచ్చి, కిరాణా సామాన్ లిస్ట్ ఇచ్చి మీరు తీసుకురండి అని చెప్పారు అనుకుందాం. వీళ్ళు ఏం చేస్తారంటే సామాన్లన్నీ కొంటారు. ఆ లిస్ట్లో ఉన్న సామాన్లన్నీ కొనేస్తారు. కొనేసిన తర్వాత వాడి దగ్గర మీరు వెంటనే మనీ పే చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే వాడి దగ్గర మీ ఫాదర్ తాలూకు పత్ర పుస్తకం ఉంటుంది. ఓకే, మీ పత్ర పుస్తకం అంటే మీద తెలిసే ఉంటుంది కదా, పత్ర పుస్తకం ఉంటుంది. సో వాడు ఏం చేస్తారంటే మీ ఫాదర్ నేమ్ ఎక్కడుందో పేజ్ ఓపెన్ చేసి అక్కడ నువ్వు ఎంత కొన్నావో ఆ లిస్ట్ రాసి ఎంత టోటల్ అయిందో టోటల్ రాసుకుని ఉంచుకుంటాడు. మీ ఫాదర్ ఒక మంత్ తర్వాత వెళ్ళి ఆ డ్యూ ఎంత అయితే ఉందో అది క్లియర్ చేసుకుంటాడు. ఇది జనరల్గా జరిగేది. అయితే మీ ఫాదర్ది ఒక్కరిదే కాదు అక్కడ ఉండేది, కానీ చాలా మంది కన్సూమర్స్ యొక్క లిస్ట్ అనేది ఆయన దగ్గర ఉంటుంది. అందరి దగ్గర సేమ్ అలాగే మనీ అనేది మంత్ ఎండ్ లో కలెక్ట్ చేసుకుంటాడు. అంతేకాకుండా నువ్వు ఎవరిదైతే సామాన్ కొన్నావో ఆ కిరాణా షాప్ ఓనర్ అయితే ఎవరైతే ఉన్నాడో వాడికి సప్లయర్ కి కూడా సేమ్ అటువంటి రిలేషన్షిప్ ఉంటుంది. సప్లయర్ వీడికి కమ్యూనిటీస్ అన్ని కూడా ఇస్తాడు. ఏవైతే గూడ్స్ కావాలో ఆ గూడ్స్ అన్ని కూడా ఇస్తాడు సప్లయర్. సో సప్లయర్ సంబంధించిన బుక్ కూడా వీడు మెయింటైన్ చేస్తాడు. ఎందుకు, ఎంత పే చేయాలో, ఎప్పుడు పే చేయాలో, దీనికి ఎంతైనా తెలియాలి కాబట్టి ఓ బుక్ మెయింటైన్ చేసి ఒక డ్యూ డేట్ వీడేం చేస్తాడంటే మొత్తం లిస్ట్ అంతా చూసుకొని వీడు పేమెంట్స్ చేయడం జరుగుతుంది. అలాగా సప్లయర్ నుంచి అలా ఇది ఒక చైన్ లాగా ఉంటుంది. రైట్. ఓకే, మీకు అర్థమైంది ఉంటుంది జనరల్ గా అకౌంటింగ్ అంటే ఏంటో ఇది చేయాలనేది. ఓకే, అలాగే సిమిలర్ గా బిజినెస్ లో కూడా చాలా రకాల ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. అన్ని ఆ బిజినెస్ మ్యాన్ గుర్తుపెట్టుకోలేడు. సో వాడు ఏం చేస్తాడంటే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ని రికార్డ్ చేస్తాడు. అర్థమైందా? అసలు మీకు నా డౌట్ వచ్చిందా అసలు అకౌంటింగ్ ఎందుకు చేయాలి, దాని అవసరం ఏంటి అంటే మీకు చూడండి, అకౌంటింగ్ ఎందుకు చేయాలి? హౌ విల్ దే నో హౌ మచ్? ఇప్పుడు అకౌంటింగ్ చేయకపోతే ఎంత పే చేయాలో ఎలా తెలుస్తుంది? అండ్ నెక్స్ట్ ది వెన్ అండ్ టు హూమ్ దే హ్యావ్ టు మేక్ పేమెంట్స్ ఫ్రమ్ హోమ్. ఒకవేళ పేమెంట్స్ ఎవరికి చేయాలి, లేకపోతే ఎవరి దగ్గర నుంచి మనం పేమెంట్స్ రిసీవ్ చేసుకోవాలి అనేది మనకు ఎవరు తెలుస్తుంది? తెలియదు. అండ్ సో తర్వాత వాట్ దే హ్యావ్ ఎర్న్ ఆఫ్టర్ పర్టికులర్ పీరియడ్ అండ్ సో ఆన్. ఇప్పుడు ఇంతకాలం తర్వాత మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, మనం ఎంత సంపాదించాలి అని మనకు ఎలా తెలుస్తుంది అంటే అకౌంటింగ్ ద్వారా తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ డెఫినేషన్ ఏముందంటే రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ బై ఎ బిజినెస్ మ్యాన్ ఇన్ ప్రాపర్ బుక్స్ అండ్ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్ ఇస్ నోన్ యాజ్ అకౌంటింగ్. అర్థమైంది కదా? ఏమంటారంటే ఇక్కడ ఒక బిజినెస్ మ్యాన్ బుక్స్ లో సిస్టమాటిక్ వేలో ట్రాన్సాక్షన్స్ అన్ని నోట్ డౌన్ చేసుకుంటే దాన్ని అకౌంటింగ్ అని అంటారు అని డెఫినేషన్ చెబుతుంది. ఇంకా మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి అకౌంటింగ్ అంటే స్లైట్ ఐడియా వచ్చింది కదా. అయితే ఇప్పుడు బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ గురించి తెలుసుకుందాం. బుక్ కీపింగ్ అండ్ అకౌంటింగ్ గురించి తెలుసుకుందాం, వాటి యొక్క రిలేషన్ గురించి మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, బుక్ కీపింగ్ అంటే ఏంటంటే డే టు డే ట్రాన్సాక్షన్స్ ని రికార్డ్ చేయడం. డే టు డే ట్రాన్సాక్షన్స్ అంటే ఒక రోజులో జరిగే ప్రతి ట్రాన్సాక్షన్ ని రికార్డ్ చేయడాన్ని బుక్ కీపింగ్ అంటారు. లైక్ అవి ఎలా ఉంటాయంటే పర్చేస్ ఆఫ్ గూడ్స్, సేల్స్ ఆఫ్ గూడ్స్, పే రెంట్, రిసీవ్స్ క్యాష్, ఇలా చాలా రకాల ఎకనామిక్ ఈవెంట్స్ ఉంటాయి. ఈ ఈవెంట్స్ అన్నిటిని రికార్డ్ చేసుకోవడం. ఇందులో ఎకనామిక్ ఈవెంట్స్ అంటే మళ్ళీ నాన్ ఫైనాన్షియల్ ఈవెంట్స్ కాదు, ఏవైతే ఫైనాన్షియల్ పొజిషన్ ని ఎఫెక్ట్ చేస్తాయో వాటిని మాత్రమే ఇక్కడ రాయడం జరుగుతుంది. ఇక్కడ కొటేషన్ చూడండి, బుక్ కీపింగ్ ఈస్ ది ఫస్ట్ స్టెప్ ఇన్ అకౌంటింగ్. బుక్ కీపింగ్ అనేది అకౌంటింగ్ లో ఫస్ట్ స్టెప్ అని ఈ కొటేషన్ చెప్తుంది. సో బుక్ కీపింగ్ అంటే మీకు అర్థమైంది కదా, ఇది ఒక జస్ట్ ఏ నోట్ బుక్ లాగా రోజు ఏం జరుగుతుందో అది రాసుకుంటాం అంతే. ఆ తర్వాత అకౌంటింగ్. అకౌంటింగ్ ఇట్ ఇంక్లూడ్స్ బుక్ కీపింగ్. ఓకే, బుక్ కీపింగ్ అకౌంటింగ్ లో ఒక పార్ట్, ఫస్ట్ పార్ట్. ఆ తర్వాత క్లాసిఫికేషన్. అకౌంటింగ్ లో ఏం జరుగుతుందంటే ఏవైతే మనం బుక్ కీపింగ్ చేస్తున్నామో వాటిని క్లాసిఫికేషన్ చేస్తున్నాం, తర్వాత సమ్మరైజ్ చేస్తాం, అనాలిసిస్ చేస్తుంది, తర్వాత ఎండ్ యూజర్ కి ఇంటర్ప్రిట్ చేస్తుంది.
ఇలా చేయడాన్ని అకౌంటింగ్ అంటారు. అకౌంటింగ్ గురించి ఇంకా డీటెయిల్‌గా మనకి తర్వాత అర్థమవుతుంది. తర్వాత అకౌంటింగ్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకుందాం. అకౌంటింగ్ ప్రాసెస్ అంటే ఏంటి? అది ఎలా ఉంటుందన్న విషయం గురించి ఓకే. ఇప్పుడు అకౌంటింగ్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. అకౌంటింగ్ ప్రాసెస్ అంటే ఎలా ఉంటుంది? అంటే ఫస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఇవన్నీ టోటల్ 6 స్టెప్స్ ఉంటాయి. ఈ 6 స్టెప్స్ కూడా అకౌంటింగ్ ప్రాసెస్. ఫస్ట్ స్టెప్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఇప్పుడు ఓ బిజినెస్‌లో రకరకాల ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ఏదైతే ఫైనాన్షియల్ పొజిషన్‌ని నేను చెప్పినట్టు ఎఫెక్ట్ చేస్తుందో, ఆ ఎఫెక్ట్ చేసిన ప్రతి ఒక్క ఈవెంట్‌ని కూడా మనం ఐడెంటిఫై చేస్తాం. ఐడెంటిఫై చేసిన ప్రతి అకౌంట్‌ని అంటే ఐడెంటిఫై చేసిన ప్రతి ట్రాన్సాక్షన్‌ని మనం రికార్డింగ్ చేస్తాం. సెకండ్ స్టెప్ ఏంటి? రికార్డింగ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. ఏవైతే మనం ఐడెంటిఫై చేస్తామో, ఐడెంటిఫై చేసిన ప్రతి ఒక్క దాన్ని కూడా మనం రికార్డ్ చేస్తాం. దానిని మనం జనరలైజింగ్ అంటాం. అంటే జనరలైజింగ్ అంటే ఏంటి? ఒక ఆర్డర్‌లో ఏవైతే డే బై డే జరుగుతున్నాయో అవన్నీ కూడా ఆర్డర్‌లో రాసుకొని వస్తాం. దాన్ని జనరలైజింగ్ అంటాం. ఓకే. అంటే జనరలైజింగ్ అంటే ఏంటి? అది ప్రాసెస్ ఎలా జరిగింది? ఓకే. ఎలా ట్రాన్సాక్షన్ అయ్యింది? ఆ ప్రతి ఒక్క డీటెయిల్డ్‌గా మన ట్రాన్సాక్షన్‌ని ఇక్కడ రాసుకుంటాం. ఎవరు ఎవరికి పే చేయాలి? ఎంత పే చేయాలి? అనేది ఒక డీటెయిల్డ్‌గా మనం ఈ ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ రాసుకుంటాం. తర్వాత క్లాసిఫికేషన్. క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే లెడ్జర్ పోస్టింగ్. ఆ లెడ్జర్ పోస్టింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక బిజినెస్‌లో రకరకాల ట్రాన్సాక్షన్ జరుగుతాయి. దాన్ని మనం ఏం చేస్తాం? క్లాసిఫికేషన్ చేస్తాం. క్లాసిఫికేషన్ అంటే ఏంటి? సిమిలర్ ట్రాన్సాక్షన్స్. ఎటువంటి గ్రూపింగ్ సిమిలర్ ట్రాన్సాక్షన్స్. ఏవైతే సిమిలర్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయో ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని కూడా ఒక గ్రూప్‌గా చేసి దాన్ని గ్రూప్ అకౌంట్ చేస్తాం. లైక్ ఎలా అంటే ఇప్పుడు క్యాష్ సంబంధించి కొన్ని ట్రాన్సాక్షన్స్ అయినాయి. అవి ఏం చేస్తాం? క్యాష్ రిలేటెడ్ ఉన్నాయన్నీ కూడా క్యాష్ అకౌంట్‌లో వేస్తాం. అలాగే పర్చేజెస్, సేల్స్ ఇలాగా వాటి అకౌంట్‌లో గ్రూప్ చేసి వేయడం జరుగుతుంది. దాని తర్వాత ఫోర్త్ స్టెప్ సమ్మరైజేషన్. అంటే సమ్మరైజేషన్ అంటే ఏంటి? ట్రయల్ బ్యాలెన్స్. ట్రయల్ బ్యాలెన్స్ అంటే ఏవైతే మనం లెడ్జర్ అకౌంట్ చేస్తామో అంటే లెడ్జర్ పోస్టింగ్ ఏదైతే మనం చేస్తామో వాటి యొక్క బ్యాలెన్సెస్ అన్ని పట్టుకొచ్చి మనం ట్రయల్ బ్యాలెన్స్ లో వేస్తాం. లిస్ట్ బ్యాలెన్సెస్ ఆల్ లెడ్జర్ అకౌంట్స్. లెడ్జర్ అకౌంట్ లో ఉన్న అన్ని బ్యాలెన్సెస్ కూడా మనం ఏం చేస్తాం? ట్రయల్ బ్యాలెన్స్ లో వేస్తాం. ఎందుకు? మనకి ఎంత అవుతుందో తెలుస్తుంది. ఆ తర్వాత ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంట్స్. ఫిఫ్త్ వన్ ఏంటి? ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ అకౌంట్స్. దీంట్లో ఏముంటాయంటే ట్రేడింగ్ అకౌంట్ ఉంటుంది, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఉంటుంది, బ్యాలెన్స్ షీట్స్ ఉంటాయి. ట్రేడింగ్ అకౌంట్ అంటే ఏంటి? ఇది చేయడం వల్ల మనకి ఏమొస్తుంది అంటే గ్రాస్ ప్రాఫిట్ లేదా గ్రాస్ లాస్ వస్తుంది. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వల్ల మనకి ఏమొస్తుందంటే నెట్ ప్రాఫిట్ లేదా లాస్ వస్తుంది. బ్యాలెన్స్ షీట్ వల్ల ఏం తెలుస్తుంది అంటే ఒక కంపెనీ యొక్క లేదా ఒక ఆర్గనైజేషన్ యొక్క ఫైనాన్షియల్ పొజిషన్ ఏంటి అనే విషయం మనకు తెలుస్తుంది. ఫైనాన్షియల్ గా ఏ స్టేజ్ లో ఉంది? లాస్ లో ఉందా? ప్రాఫిట్ లో ఉందా? లేకపోతే దాని స్థితి ఏంటి అనే ప్రతిది కూడా ఈ బ్యాలెన్స్ షీట్ లో మనకు తెలుస్తుంది. ఓకే. ఈ అకౌంట్స్ గురించి, ట్రయల్ బ్యాలెన్స్ గురించి, లెడ్జర్ పోస్ట్ గురించి, జనరలైజింగ్ గురించి వీటన్నిటి గురించి కూడా మనం ఒకటొకటిగా మాట్లాడుకుందాం నెక్స్ట్ క్లాసెస్ లో. ఓకే. తర్వాత లాస్ట్ లో అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్. లాస్ట్ స్టెప్. ఏం చేస్తుందంటే ఎవరైతే ఎండ్ యూజర్ ఉంటాడో వాడికి ఏం చేస్తుంది లాస్ట్ లో పాస్ట్ రిజల్ట్ ని ప్రెసెంట్ రిజల్ట్ ని కంపేర్ చేస్తూ ఓకే ప్రెసెంట్ రిజల్ట్ ని కంపేర్ చేస్తూ ఫైనాన్షియల్ పొజిషన్ ని క్లియర్ గా ఎవరికి ఎండ్ యూజర్ కి ఎవరికైతే ఫైనాన్షియల్ డేటా అవసరమో అతనికి ఇంటర్ప్రిట్ చేస్తుంది. ఇలా ఉంది పొజిషన్ అని చెప్పి అనాలిసిస్ చేసి ఇంటర్ప్రిట్ చేస్తుంది. ఓకే. ఇది అకౌంటింగ్ ప్రాసెస్. ఈరోజు మనం ఈరోజు మనం అకౌంటింగ్ అంటే ఏంటి? అకౌంటింగ్ కి బుక్ కీపింగ్ రిలేషన్ ఏంటి? దాని తర్వాత దాని ప్రాసెస్ ఏంటి? అని విషయాల గురించి మనం మాట్లాడుకున్నాం. నేను అనుకుంటున్నాను మీకు అకౌంటింగ్ అంటే ఏంటో అలా చిన్న ఐడియా వచ్చింది అనుకుంటున్నా. ఇంకా ఫర్దర్ క్లాసులోకి ముందుకు వెళ్దాం. అయితే మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా ఉంటే ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.